హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వచ్చాను. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు అవతారం. పదండి దర్శనానికి వెళ్ళి దర్శించుకుందాం అమ్మవారిని. జాగ్రత్తగా పెట్టుకోవాలి. దొంగలు ఉంటారు, జాగ్రత్త తీసుకోండి అమ్మా. అందరికీ తలా ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు. మనం తెచ్చుకున్న బ్యాగులు వీళ్ళకి ఇస్తే ఇక్కడ ర్యాకుల్లో పెట్టి మనకు ఒక స్లిప్ ఇస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత ఆ స్లిప్ చూపిస్తే మన బ్యాగ్ మనకి ఇస్తారు. మన చెప్పులు కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. బ్యాగులు పెట్టుకున్న పక్కనే చెప్పులు కూడా తీసుకుంటున్నారు. క్యూ లైన్లో ఇక్కడ బోర్డు చూడండి, కొంచెం దూరానికి బోర్డు రాశారు. అమ్మవారి దర్శనానికి ఇంత దూరం ఉంది, ఇంత దూరం ఉందని చెప్పి, ఇన్ని మీటర్ల దూరంలో ఉందని చెప్పి బోర్డు రాశారు. ఇప్పుడు మీరు చూస్తున్న దారి, ఆ ఆర్చి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే దారి అది. హరే కృష్ణ సేవా సమితి వాళ్ళు ఇక్కడ భక్తులకి అల్పాహారం అందిస్తున్నారు. చూడండి. అడుగున వాటర్ బాటిల్ అందిస్తున్నారు. క్యూ లైన్లకు ఆనుకొని అమ్మవారికి కావాల్సిన వస్తువులు మొత్తం, చీరలు కానీ, ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు కానీ, కొబ్బరికాయ కానీ అమ్ముతున్నారు. క్యూ లైన్కి ఆనుకొని భక్తులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎదురుగా అమ్మవారు కనిపిస్తున్నారు కదా, దండం పెట్టుకోండి. కొండ కింద అమ్మవారు. వాటర్ బాటిళ్ళు, ప్యాకెట్లు అడుగున అందిస్తున్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా చిన్నపిల్లలకి బ్యాడ్జీ లాంటిది ఒకటి కట్టి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచొని వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. కృష్ణానది కూడా ఫుల్గా వరద ప్రవహిస్తుంది. కొండపైకి వచ్చిన తర్వాత 500 రూపాయల దర్శనం, 300 రూపాయల దర్శనం, ఉచిత దర్శనం అందరికీ ఉచితంగానే. 500 రూపాయల దర్శనంలోకి కానీ 300 రూపాయల దర్శనంలోకి వెళ్ళిపోవచ్చు. టికెట్ లేదు, ఉచిత దర్శనమే. అన్ని దర్శనాలు ఉచితమే. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయింది. మహాలక్ష్మి అమ్మవారి అవతారం. మన సబ్స్క్రైబర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చూడండి, దర్శనం అయిపోయిన తర్వాత ఎంతమంది మెట్లు దిగి వెళ్తున్నారు. చాలామంది భక్తులు వచ్చారు. మహాలక్ష్మి అవతారం రోజు ఎక్కువ శాతం మహిళలే వచ్చారు. కొండ కిందకి వెళ్ళి లడ్డూ ప్రసాదం తీసుకుందాము. చూసావా? భక్తులు గమనించి భక్తి శ్రద్ధలతో దయచేయండి. సాయంత్రం 6:30 అన్న దర్శనంలో ఊటమియబడతాయి. భక్తులు గమనించి కేవలం భక్తి శ్రద్ధలతో సహకరించవలసినదిగా మొదలు వేడుకుంటున్నాను. కనకదుర్గమ్మ అమ్మవారికి నివేదన చేసిన సమయం. కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదం బాక్సులో 6 లడ్లు ఉన్నాయి. బాక్సు 100 రూపాయలు. లడ్డూ ప్రసాదం కౌంటర్ ఎదురుగా చిన్నపిల్లలు కూచిపూడి, భరతనాట్యం వంటి భారతీయ సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేస్తున్నారు. చాలా బాగా చేశారు. కాసేపు అక్కడ నుంచొని చూశాను. మన తర్వాత మూల నక్షత్రం రోజు దర్శనానికి వద్దాము. మూల నక్షత్రం రోజు మొత్తం కవర్ చేసి మొత్తం చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. మన ఛానల్కి 400 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు.